ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. క్షమించడం నేర్చుకోండి, ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు. అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుని మనం కోరుకునేది కూడా క్షమాపణే కదా. నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. గెలిచినోడు గాడిద గురించి చెప్పినా వినేవారికి గొప్పగా వినిపిస్తుంది. ఓడినోడు హోంకారం గురించి చెప్పినా వినేవాడికి చెత్త అనిపిస్తుంది. ఇదే గెలిచినోడికి ఓడినోడికి మధ్య ఉన్న తేడా. ఒంటరి అవటం అంటే మన పక్కన మనుషులు లేకపోవటం కాదు, మన మనసులు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవడం. బువ్వ కోసం భూమి కొంటే మంచిదే, కానీ భూమిని ఆక్రమించిను అని ఆనందపడితే ఆ భూమి నిన్ను 6 అడుగుల గోతిలో ఆక్రమిస్తుంది. భూమి మీద మనిషికి ఉన్నంత వరకు బువ్వ కోసం మాత్రమే బ్రతుకు. మనిషికి పగ అనేది ఎన్నడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నదేది జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు చీకటి చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగులు మొదలుపెట్టు. గెలవడానికి పరిగెత్తు, గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసిన కళ్ళే నీ గెలుపుని చూసి కుళ్ళుకోవాలి. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వుండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో అర్థమవుతుంది. మనం ఒకరికి సంతోషానికి కారణం అవ్వాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. కొంతమంది మతం కోసం గొడవ పడుతుంటారు, మరికొంతమంది డబ్బు కోసం గొడవ పడుతుంటారు, ఇంకొందరు కులం కోసం గొడవ పడుతుంటారు. ఒక భార్య భర్తలు మాత్రమే నిస్వార్థంగా దేనికో తెలియకుండానే గొడవ పడుతుంటారు. అదృష్టం చెట్టు మీద పక్షి లాంటిది, అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. అందుకే కష్టాన్ని నమ్ముకోవాలి. జీవితంలో చేసిన పాపాలన్నీ గంగలో కడిగేసుకుంటాం, మళ్ళీ అదే నీళ్ళని ఇంటికి తీసుకువస్తాం. ఇది మనిషిని మెంటాలిటీకి. గంగాదేవి కూడా నవ్వుకునే ఉంటుంది. నీకై నీవు మంచిగా ఉండటం ఎంత మాత్రం ప్రయోజనం లేనిది. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు. మూర్ఖులకి వివరించకు, ఎందుకంటే వారికి మంచికి ఉన్న విలువ తెలియదు. పంట పొలాల్లో పనిచేసే రైతుకు డైనింగ్ టేబుల్ లేదు, వడ్డించే వాళ్ళు అంతకన్నా లేరు, కానీ అంతులేని ఆనందం అతని సొంతం. పచ్చని పొలాల్లో ఉండి నేలపై కూర్చొని మనస్ఫూర్తిగా అన్నం తింటారు. తాను తిన్న కొద్దిపాటి అన్నంతో వచ్చే శక్తితో ఎంతో మందికి అన్నం పెట్టేవాడే రైతు. కొందరి కోసం మనం భరించలేంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు.